హరీష్ రావు గారు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తను మాట్లాడిన నిరాధారమైన ఆరోపణలను స్పందిస్తూ ఈరోజు ఇక్కడ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, అనేక అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి ఇక్కడి నుంచి మొదలుకొని అనేక టన్నెల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దాని మీద క్లియర్గా వివరించడం జరిగింది. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మాట్లాడితే తుమ్మిడిహెట్టికి పర్మిషన్ వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారని ఈరోజు ఛాలెంజ్ కూడా చేశారు మా హరీష్ రావు గారు కూడా. తుమ్మిడిహెట్టికి పర్మిషన్ వస్తే చూపించమని మీడియా సాక్షిగా కూడా చెప్పారు. ఇవన్నీ బోగస్ మాటలు చెప్పుకుంటూ కాలం వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ కళ్ళు తెరవండి. మాట్లాడితే ఇక్కడ వర్షాలు పడలేదు, ఇవన్నీ కూడా ఎల్నినో వస్తుంది, ఎల్నినో ద్వారానే కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో హెచ్చరికలు జరుగుతున్నా కూడా మన పక్క నుంచే పోతున్న గోదావరి నీళ్లను పట్టుకోవడానికి మన చేత కావట్లేదు, మన ప్రభుత్వానికి చేత కావట్లేదు అనేది మొన్న 3 రోజుల క్రితం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాదాపు బుద్ధి చెప్పినంత పని మా హరీష్ రావు గారు ఇప్పుడు ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బుద్ధి చెప్పినంత పని కాదు, ఎందుకంటే నీళ్లు ఎన్ని క్యూసిక్ల నీళ్లు పోతున్నాయో కూడా మీడియాకు తెలుసు. ఇవాళ పిల్లలు కూడా ఆన్లైన్లో చూస్తున్నారు అన్ని ఎక్కడి నుంచి ఎట్లా పోతున్నాయో. ఈ రోజు 89,230 క్యూసిక్ల నీళ్లు వేస్ట్గా సముద్రం పాలైపోతున్నాయి. దాన్ని కొంచెం మోటార్లు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నింటాయి, చెరువులు నింటాయి, రైతుల కళ్ళలో ఆనందం ఉంటుంది, హైదరాబాద్కు నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వివరించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మేము ఎక్కడ అధికారంలోకి వస్తాము అనే భయంతో దాన్ని ఆపడానికి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, కూలిపోయింది, కుంగిపోయింది అని చెప్పుకుంటేనే 3 ఏళ్ళు దాటిచ్చా, ఇంకా 2 ఏళ్ళు కూడా దాటించే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు రిపేర్ చేయొచ్చని, మీ ఇంజనీర్లు చెప్పారు చేయొచ్చని, దాన్ని 2 పిల్లర్లు చేసుకుంటే అయిపోద్ది, దానికి దీనికి సంబంధం లేకుండా కూడా కన్నెపల్లిలో కూడా నీళ్లు పోయేదాన్ని కూడా తెచ్చుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా హరీష్ రావు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ లాంచ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి రైతుల కళ్ళలో ఆనందం చూడండి. లేదా మీరు ఇట్లాగే మీ గురుదక్షిణ కోసం కిందికి నీళ్లు వదిలిపెట్టి ఈ నీళ్లు వస్తే మళ్ళీ పంటలు పండితే మళ్ళీ యూరియా కావాలి, మళ్ళీ ధాన్యం కొనాలి, మళ్ళీ మొక్కలు కొనాలి, ఇవన్నీ కొనలేక మా చేతగాకనే కొంత పార్ట్ తగ్గించుకుందామని, మీ బరువును తగ్గించుకోవాలని, బోనస్లు ఇవ్వాల్సి వస్తే ఇవన్నీ తగ్గించుకోవాలని మీ ప్రయత్నం చేసుకుంటూ పోతే గతంలో కూడా మేము చెప్పాం మీ దగ్గరికి. మేము కూడా బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రాలో కట్టే దాని మీద అందరం అఖిలపక్షం కావాలంటే కూడా మా కేసీఆర్ గారు నన్ను కూడా పంపించారు, దానికి కూడా నేను రావడం జరిగింది. ప్రభుత్వంకు మేము సపోర్ట్ చేస్తామన్నా కూడా మేము ఎంత చేసినా కూడా మీరు మీ అదే దారిలో పోతున్నారు. కరెక్ట్గా కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని మీరు చెప్పి ఎన్ని దుష్ప్రయోగం చేసినా కూడా, ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసినా, ఎంత బదనాం చేయాలనుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర రైతులకు ఖచ్చితంగా తెలుసు ఇది కేసీఆర్ గారి ముందు చూపుతోని కరువైనా ఎంత డ్రాట్ వచ్చినా కూడా నీళ్లు అక్కడ మేడిగడ్డలో ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా క్లియర్గా చూపించారు. ఇంత చక్కగా వివరించిన తర్వాత కూడా మీరు ఇంకా మాట్లాడడం సిగ్గుచేటు. ఏమాత్రం కూడా మీరు తెలంగాణ రైతుల పట్ల జాలి ఉన్నా, మీకు కనీసం చిత్తశుద్ధి ఉన్నా ఈ రోజు ఇమ్మీడియట్ గా కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏమి కొట్టుకపోండి, కన్నెపల్లి పంప్ ఆన్ చేస్తే కొట్టుకుపోతాయండి. నీళ్లు ఆన్ చేస్తే నీళ్ళు షిఫ్ట్ చేసుకుంటాం. కొట్టుకపోయేది లేదు. కొట్టుకపోయేది అంటే 100 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి గత సంవత్సరం 100 సంవత్సరాల చరిత్రలో రాని వరద వస్తేనే తట్టుకున్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఈ చిన్న వాటర్కి, ఇప్పుడు కొద్ది వాటర్కే కొట్టుకుపోతుంది అనేది అబద్ధం. కేవలం కాలయాపన చేస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తూ వాళ్ళకి కనీసం దీని మీద అవగాహన కూడా లేదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.